చిన్నదానా నా భార్య ఓకే బామా నా భార్య నా భార్య ఆడిదాని దగ్గరికి పోతున్నావా అని అంటున్నావు ఆడిదాని సేవ ఎంత చేస్తున్నావు ఆడిపోయినాక రావునే అవును కాయ అవును పండి అవును ఇంటున్న చాలా గింజలు వండిస్తారు నాలా అంటున్నావు సేవరాకు బామా నేను కూడా బామాకు మరువా నా భార్య సత్యవాది ముందేసిన మాట వెనుకకు తీసుకోరాదు ముందేసిన అడిగి వెనుకకు తీసుకోరాదు బామా నేను రాదు కాదు అని నేను అన్నట్టయితే పాడినట్టు అయితేనేమో కింద నవ్వుకుంటా కాదు బామనయ్యా ఎంబట నన్ను కూడా అబ్బా బాబా ఎట్లాడి అంటే ఏలాడి అంటే బామన అక్కడ నిలబడి బామా సత్యవాది దినము లోపల నీ మొగని నాకు పంపుతున్నావా నా మొగని నీ మొగని నాకు పంపుతున్నావా లేదంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఎప్పుడు అంటున్నాడు అయ్యా సంగమయ్యా సంగమా మరి ఎట్లాడి అంటే మనంగా మరి అందరి ఫోన్లు జేబులుంటే నీ ఫోన్ కాళ్ళకెళ్ళొస్తారు అయ్యా జంగమయ్యా ఎట్లాడి ఏంటి నా భర్తను మనలో తోలుకపోయేదాకా నీకు తప్పదంటున్నావా నీ భర్తను తోలుకపోతే నా బాధ్యత తీసుకుపోయి నీ మాయగోషోడికి పెట్టాలి నా భర్త పోయినాక మళ్ళీ ఒక్కసారి వెనుకకు మరి సుత్తుడో చూడడన్న బాధ నాకున్నదయ్యా నా మొగడు ఎట్లాడి అంటే మనక పానం పోయినాక పక్కడిచిపోయేటోడు మనతోడు ఉండగానే నన్ను మనకు చంపి వెళ్ళిపోతున్నాడు అయ్యో అమ్మవారు ఎలాడి అంటే సత్యవాది మనంగా సత్యవాది ఏనాడు మనకు జంగమయ్య చేతులు పెట్టిందో అయ్యా నేను మనకు ధర్మ కంకణం కట్టుకున్న సత్యవాది నున్ననయ్యా నా ఎముని తీసుకుని నీ చేతులు పెడుతున్న సకల సంతోషం అని ఏనాడు అప్ప చెప్పిందో జంగమయ్య తీసుకొని ఎట్లా పోతా ఉన్నదే ఓ తల్లు రారే రామ రామ సత్యవాది రామ ధర్మకట్నం కట్టుకొని రామ మరి నేను ఎంతసేపు వచ్చినాను రామ మరి నేను ఎంతసేపు వచ్చినాను రామ మరి సంగమయ్యరా ఏం బాడే రామ మరి అమ్మవారు రాదోలా వంటి రామ కన్నురా వెళ్ళేవాడు రామ మరి ఎంటి గోలరా శంకరుడు రామ మరి కన్నురా వెళ్ళేవాడు రామ గోలరా శంకరుడు రామ సత్యవర్మ మహారాజు రామ రాజును పట్టుకొని అటువంటి లోకాల శంకరుడు తల్లి ముండమయ్యా నేను ముక్కాన 3 గడిల సత్యవాదిని ఓడించి అత్తన్న గాని భర్తను ఎంబడి పెట్టుకొని నేను అత్తాని పార్వదేవి నేను బండు పంజం కట్టలేదు కళ్ళ చూస్తున్నాడా కనపడల కత్తున్నాడా ఇచ్చిన దేవుదని మెచ్చికొండబోను అనుకుంటా లేదనుకుంటా భర్తను నాయం పడి దూరబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలని లోకాల శంకరుడు ఎత్తడేమో రామ రామ మరి ఊరు అవుతారా రామ రామ మారువట్టి మారువేశము రామ రామ లోకాల శంకరుడు మారువట్టి మారువేసి మేసి పుట్టు పుట్టు మన జ్ఞానం మరిగేటల్ల కల్లా అక్కడ కాళికమ్మ గుడి ఉడుతుంది కాళికమ్మ గుడి కాడ మాయమోని ఉడుతున్నది సత్యవరం మహారాజా కాళికమ్మ గుళ్ళ
ఊళ్ళో నా బిడ్డ మాయమోయిన ఉంటది నా మాయమోయిన నా బిడ్డ ఏ పని చెప్తే ఆ పని నువ్వు చెయ్యాలి కానీ చెయ్యిగా తిరిగి పని చేయాలి రామ రామ అన్న రామ 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 అయ్యో అంతుదండి రాజునేమో రామ రామ అయ్యమని మాటలు అంటేనేమో ఎట్లాడిగంటే మనకి లోకాల శంకడు వనంగా కాగి దూరబోదు కారండపడి పిట్ట దూరబోదు భీమసారి గట్ల సత్యవర మహారాజును తీసుకుని వచ్చిన తర్వాత అబ్బబ్బబ్బబ్బ నేను మాయమోని సేవలు ఏపిత్తనయ్యేల దినము లోపల ఎక్కడ సేవలు ఏపియాలమ్మా కొడుక సత్యవర మహారాజు ఇక్కడ ఈ ప్రమాణి వృక్షం కింద 1 గంట సేపు కూర్చుండబెట్టినాడు మరి కూర్చుండబెట్టిన లోకాల శంకరుడు ఏమనుకున్నాడట మరి నేను మాయమోని ఎక్కడికి వెళ్ళాలరా ఈ మాయమోని ఏ దేశంకి వెళ్ళాలనుకోని మనసు మీద ఉన్నది అనగా చేతి మీద ఉన్న మైల తీసిండమ్మా గొల్ల శ్రీ మంత్రాలు గోటంగా చదివినుడు తప్పని మంత్రం 101 మంత్రం చదివిన భగవంతుడు ఈనాడు వరిసీతలు వేసుకొని అనగా అవకాయంత తీసిన జమ లోపల పుట్టు పుట్టుమని ఎనలేని వాసు పోతున్నాడు లోకాల శంకరమ్మ అమ్మవారు అనగా తన కళ్ళు చూస్తే కలమరేకలు పనులు చూస్తే పలస పనులు ఉన్నాయిరా ఈడుస్తే ఆమెకుడు ఈ పందు పడుస్తున్నాయి ముడిస్తే ఆమెకుడు ముంతసీక ఉడుతూ కాళ్ళు కుర్చ వాడిది కందిరిగా నడుములు అనగా చూడను చక్కదని అనగా వాడిని తయారు చేసిండమ్మా కలమరేకలు పనులు పలస పనులు ఏనాడు ఉన్నాయో బిడ్డ ఇయ్యాల దినమ లోపల నిన్ను ఉట్టించిన గానీ ఒక కారణం ఉన్నదని ఏనాడు అబ్బబ్బబ్బ నాయన నన్ను పుట్టించిన కారణం ఏమన్నప్పుడు మనంగా అంత పరిమడంత దూరం రంగు రంగు మేడలు రవిల మేడలకు తయారు చేస్తున్నా అక్కడ ఒక్క బాలుడు ఉండడమ్మా ఆ బాలుని మనగా ఎట్లాడి అంటే రాను ఒక్క గడియ పోను ఒక్క గడియ 3 గడియల్లో నువ్వు ఎట్లాడి అంటే మోత ఇచ్చి బుంగ పుచ్చి మనకు అబద్ధం ఆడిపియ్యాల బామే ఇయ్యల్లా పని అయిన తర్వాత ఒక్క ఆర్సికీగ పెట్టినట్టయితే అలా లేకుండా నేను ఎల్ల చిక్కాని కష్టాలు పెడతానన్నాడే అప్పుడే మనం ఎట్లాడి అంటే బామ్మ తయారైపోయింది మరి ఎట్లాడి సుందరి తయారైపోయి ఎట్లా సత్యవర మహారాజు తాడికి రాని మొత్తం ఉందలాట ఓతల్లు రామ రామ వై రామ రామ పల్లె రామ మహారాజు తాడి కట్టబడిన చూడను సుందరిక పొద్దును ఎట్లాడితే పొన్ను ఊట సన్నం కనిపిస్తుంది పొడిచేడు పొద్దు అనుకునే రాజు వంకలేరటరా అబ్బా బాలుడా బాలుడా ఇటువంటి బాలుడు ఇక దొరకలేడ్రా ఎప్పుడైనా గానీ దొరికింది పిల్ల అడిగో ఇప్పుడే దొరికిండు గప్పల్లా గిప్పల్లా గప్పల్లా గిప్పల్లా ఏంద్ర గప్పల్లా గిప్పల్లా అంటే